నమస్తే, వెల్కమ్ టు N99 న్యూస్. ఈ నెల 19న అనగా సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి అన్నవరంలో హరిహర రిసార్ట్స్ అండ్ కన్వెన్షన్ కళ్యాణ మండపంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఆదేశాల మేరకు మినీ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ప్రతిపాడు పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకుందని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. నా భర్త స్వర్గీయ వరపుల రాజా మహానాడు లాంటి కార్యక్రమాలను నిర్వహించి విజయవంతం చేయడంలో పెట్టింది పేరని, అదే ఓరవడిలో నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత జరిగే మొట్టమొదటి మహానాడుని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అలాగే ఈ నెల 22న కాకినాడలో జరగబోయే జిల్లా మహానాడుని స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా కడప జిల్లాలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో నిర్వహించబోయే రాష్ట్ర మహానాడుకి నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో తరలి వెళ్దామని పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర TNTUC ఉపాధ్యక్షులు వెన్నా శివ, సిపిఎస్ ఆర్మీ కోఆర్డినేటర్ యాళ్ల జగదీష్, మండల పార్టీ అధ్యక్షులు అమరాది వెంకట్రావు, మోదీ నారాయణ స్వామి, సూతి బూరయ్య, బుద్ధి రామారావు తదితరుల తమరాల సత్యనారాయణ, ఎంపీపీలు గొల్లపల్లి బుజ్జి, గంటిమల రాజలక్ష్మి, నాయకులు బోతిరెడ్డి గోపి, జ్యోతుల పెదబాబు, పర్వత సురేష్, బస్సా ప్రసాద్, బుద్ధ సూర్యప్రకాష్, బుద్ధ ఈశ్వర్రావు, ఇళ్ల అప్పారావు, పంచాది వీరబాబు, ఈటం శెట్టి సూర్యభాస్కర్, ముమ్మిడి సత్యనారాయణ, మేరపాల నర్సయ్య, కీర్తి సుభాష్, పలివేల శ్రీనివాస్, జిగాటపు సూరిబాబు, దాకరపు కృష్ణ, రాజాల చిట్టిబాబు, పలివేల సతీష్ తదితరులు పాల్గొన్నారు. మహానాడు ఏర్పాటు చేసుకోవడం అన్నది అనుమతిగా వస్తుంది. అందులో భాగంగా పార్టీ ఆదేశాల మేరకు మన నియోజకవర్గ మహానాడు 19వ తారీఖు అంటే రేపు మధ్యాహ్నం 3 గంటలకి అన్నవరం గ్రామంలో హరిహర సదన్ కళ్యాణ మండపం నయాగా బ్యాంకు పక్కన ఉన్న హరిహర కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి అక్కడ మహానాడు కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి జిల్లా నాయకుల నుంచి రాష్ట్ర నాయకులు కూడా రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నేను ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలకి, కార్యకర్తలకి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలకడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లా మహానాడు 22వ తారీఖున కాకినాడ సిటీలో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కూడా నియోజకవర్గం నుంచి ఈ కార్యక్రమానికి భారీగా తరలి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 27, 28, 29 తేదీల్లో రాష్ట్ర మహానాడు కడపలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కూడా మన నియోజకవర్గం నుంచి అందరం కూడా భారీగా తరలి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. దీనికి సంబంధించి గతంలో పర్వత సుబ్బారావు గారి దగ్గర నుంచి ఎలా అయితే ప్రతి మహానాడిని మన నియోజకవర్గం తరపు నుంచి, అదేవిధంగా నా భర్త దివంగత నేత వరపుల రాజా గారి హయాంలో కూడా ప్రతి ఒక్క మహానాడికి విజయవంతంగా వారిని తీసుకువెళ్ళి అన్నిటిని కూడా విజయవంతంగా చేయడం జరిగింది. అదే మద్దతుని ఇప్పుడు నేను శాసనసభ్యురాలుగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటి మహానాడు ఇది. దీన్ని కూడా ప్రతి ఒక్కరూ నాకు మద్దతుగా నిలబడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.